హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి 10 మంది బ్లాగ్స్ అండి. ఈరోజు బ్లాగ్ షాప్లో అయితే స్టార్ట్ చేసినాను. 4 శారీకి వచ్చేసా అండి. బేబీ కుచ్చు వేయాలి. రేపు పొద్దున్నే 8 o'clock అంతా అయిపోయింది. సో నేను ఈరోజు 4 టార్గెట్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా 4 శారీస్కి బేబీ కుచ్చు అయితే వేయాలి. నేను ఎలా వేసాను ఏమని చూపిస్తాను. 1 శారీ, సెకండ్ శారీ జిగ్జాగ్ చేసుకోవాలి. థర్డ్ శారీ వచ్చి ఫోర్త్ శారీ. కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుంది. ఫైనల్గా ఎలా వచ్చింది ఏమి అనేసి నేను చూపిస్తాను అనమాట. బేబీ కుచ్చే సో వేయగలుగుతానా లేదో 4 శారీస్ కానీ ఛాలెంజ్ అయితే నాకు నేనే వేసుకుంటున్నాను గైస్. చూద్దాం 4 శారీస్కి 1 డేలో బేబీ కుచ్చు వేయగలను లేదు అని. 250 అయితే చార్జ్ చేస్తాను గైస్ నేను. బేబీ కుచ్చు విత్ ఫాల్స్ కూడా వేయాలండి వీటికి 4 శారీస్కి. సో చూద్దాం. కట్ చేసుకుని దీన్ని జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు గైస్ కరెంట్ అయితే ఒక్క 10 నిమిషాలు కూడా సరిగ్గా ఉండడం లేదు. షాప్లో కొద్దిగా వేడి ఎక్కువ ఉంటాయి, వేడి ఎక్కువగా కొంచెం గాలి కూడా రాదు. సో అందుకని నేను ఇంటికే వచ్చినాను. ఇంటికే వచ్చి ఇక్కడ చేస్తాము. విండో అండ్ కిటికీ, విండోను డోర్ తీసుకుంటే మంచిగా కొద్దిగా గాలి వస్తుంది. సో అందుకని ఇక్కడికే వచ్చినాను గైస్. నేను ఇక్కడే కుచ్చులు వేద్దామని ఒక 2 శారీస్ తెచ్చినాను. చూద్దాము అంత లోపల మళ్ళీ అక్కడికే వెళ్దాము. ఇంకేంటి చూద్దాం. పవర్ ఎప్పుడు వస్తుందేమో. స్విచ్ అయితే ఆన్లోనే పెట్టినాను. వేడి తట్టుకోవడానికంతూ కావడం లేదండి. ఎండలు భగ్గమంటున్నాయండి. అందులోన ఈ పవర్ అయితే ఎందుకు పీకేస్తారో వాళ్ళకే తెలియదు, అలా పీకేస్తున్నారు. ఇంకా థ్రెడ్ అయితే చుట్టుకుంటున్నాను గైస్. నేను టార్గెట్ పెట్టుకున్నాను కదా, సో ఖచ్చితంగా ఈరోజు 4 శారీస్కి అయితే వేసేస్తాను. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని లాగైతే చూడండి గైస్. చాలామంది అలానే చూస్తున్నారు. ఎందుకు సబ్స్క్రైబ్ చేయడం లేదో అర్థం కాలేదు. చూడడం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. అండ్ లైక్ కూడా చేయడం లేదు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఏదన్నా మనం ఒకటి చేయాలనుకుంటే ఖచ్చితంగా అది చేసి తీరాలి అనేసి ఉద్దేశం అండి. మనం పట్టుదలతో ఏదన్నా కానీ చేయాలంటే చేయాలి. ఈ టైమింగు యాక్చువల్లీ పిల్లలు లేనందువలన నాకు 4 వేయడానికి కుదురుతుందని టార్గెట్ పెట్టుకున్నాను, తీసుకున్నాను. సో వాళ్ళు అర్జెంటుగా ఇచ్చినారు, అందుకని పిల్లలు లేనందువలన తీసుకున్నాను. పిల్లలు ఉంటే కుదరలేదండి, అలా టైం సరిపడలేదన్నమాట. ఆ పని ఈ పని, వంట, టిఫిన్లు అలా చాలా ఉంటాయి. కాఫీ, టీ, పిల్లల్ని చూసుకుంటూ వేయడం అంటే ఒక టెన్షన్ ఉంటుందన్నమాట పిల్లలు ఉంటే. సో ఎంతమంది పిల్లలు ఉంటే పని చేయడానికి ఒక టెన్షన్ అని అగ్రీ అవుతారైతే కామెంట్ చేయండి గైస్. థ్రెడ్ అయితే చుట్టేసుకుంటున్నాను నేను. చూపిస్తాను గైస్. నేను గైస్ థ్రెడ్ అయితే చుట్టుకొనేసాను, రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్టార్ట్ చేయడమే. త్వరగా స్టార్ట్ చేసి వేడికి వేయడం కుదురుతుందా లేదా అనేది ఒక డౌట్ అండి. బేబీ కుచ్చు నేను ఇడ్లీ బీడ్ అయితే వేస్తున్నాను. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బీడ్ వేద్దాం అనుకుంటున్నాను. చూద్దామండి.
ఎలా కుదురుతుంది ఏమనేసి. సో ఒక బీడు ఒక కుచ్చు, ఒక బీడు ఒక కుచ్చు వేయాలని ప్లాన్ అయితే వేస్తున్నాను. ఒకదానికి 2 వేస్తానండి. చూసాం ఏదైనా టైంని బట్టి అండి, టైంని బట్టి డిసైడ్ అవుతాను. సో ఒక్క పెళ్ళి అనమాట ఇది. సో ఒక్కరు వేరు వేరు కొద్దిగా చేంజ్ చేసినా కూడా హర్ట్ అవుతుంటారు, మాకు అలా వేయించినా కానీ. సో బేబీ కుచ్చు అంటే అందరికి ఒకేలాగే వేసిచ్చేస్తాను. ఒక బీడు ఒక కుచ్చు అలానే వేసేస్తాను. ఫైనల్గా ఒకసారి వేసేస్తే ఇంకొంచెం ఉంది, చూడొచ్చు. పవర్ వచ్చింది, షాప్కి వెళ్ళాలి. చూద్దాం, ఇంకొకసారి వేసేసుకొని ఒకటేసారి వెళ్దామని అనుకున్నాను. 2:30 అయింది. అన్నిటికీ బీడ్స్ అయితే వేసేసినాను. ఇంకా కుచ్చులు ఓన్లీ కుచ్చులు కట్టేద్దాం అంతే. చూద్దాం, ఒకసారి కంప్లీట్ చేసినాను. చూడవచ్చు ఇంకొద్దిగా 10 కుచ్చేస్తున్నాయి. రెండో చీర వెక్కి వేస్తున్నా. ఇది గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ అన్నిటికీ శారీస్కి అల్లేసుకున్నానండి. బీడ్స్ అయితే వేసేసుకున్నాను. బీడ్స్ వేసేసుకొని ఒకేసారి కూర్చొని కుచ్చులు అయితే కట్టేసుకుందామని ఇలా అల్లుకొనేసిన నేను. సో అందుకని త్వరగా అయిపోతాను అనమాట. ఒక్క దానికి కట్టేసినాను. ఇది సెకండ్ వన్. ఇంకా 2 శారీస్ ఇంటికి తెచ్చినాను. ఇంకా 2 శారీస్ ఉన్నాయి. 4 o'clock లోపల కట్టేసి ఈ 2 తీసుకొని షాప్కి వెళ్ళాలి. సో ఈవినింగ్ మధ్యాహ్నము ఎండలు ఉండడం వలన షాప్కి అయితే ఎవరు రాను. సో అందుకనేసి ఇక్కడికి వచ్చినాను. పవర్ వేరే కట్ అవుతూనే ఉండే. సో తీసేస్తూనే ఉన్నారు అనేసి ఇక్కడికి వచ్చినాను. కొద్దిగా చల్లగా ఉంటుంది ఇంట్లో అయితే. అవుట్ సైడ్ విండోస్ కిటికీస్ తీస్తే, డోర్ తీస్తే మెయిన్ డోరు చల్లగా గాలి వస్తుంది అనేసి ఇక్కడికి వచ్చేసినాను. 2 శారీస్ వేసినాను. ఇంకా ఈవినింగ్ 4 అవుతున్నట్లు కొద్దిగా చల్లబడుతుంది క్లైమేటు. కస్టమర్లు వస్తారు అనేసి 4కి షాప్లో ఉండాలని అన్నానంటే ఇంకేం లేదు. సో చల్లపూటల్లోన కొద్దిగా వస్తారనమాట షాప్కి. ఎండలకు భయపడి ఎవ్వరు రారు మధ్యాహ్నం పూటలో. అది మ్యాటర్. సెకండ్ శారీస్ కూడా కంప్లీట్. ఇంకా 2 శారీస్ చూపిస్తాను నేను. గైస్ ఫైనల్గా సెకండ్ శారీ కంప్లీటెడ్. ఇప్పుడు 4-5 కరెక్ట్గా 4కి అనుకున్నాను. ఇంకొక 5 minutes అటు ఇటు అయ్యింది. సెకండ్ శారీ కంప్లీటెడ్. ఇప్పుడు రెడీ అయ్యి షాప్కి వెళ్ళాలి. శారీ అయితే వేసినాను చూడొచ్చు. థర్డ్ శారీకి కొంచెం వేస్తున్నాను. స్టార్ట్ చేయాలి. సో థర్డ్ శారీ ఇది ఒక 1/2 అవర్లో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ చూపిస్తాను. టోటల్ 4 శారీ కుచ్చులు ఎలా కట్టినానో ఫైనల్గా అయితే చూపిస్తాను గైస్. 4th శారీ వేస్తున్నాను. ఇంకొంచెం ఉంది. 4 శారీస్ చూపిస్తాను గైస్. 4 శారీస్కి 1 కంప్లీట్ చేసిన. 1 2 3 4 4 కంప్లీట్ చేసినాను. చూడొచ్చు చాలా బాగా వచ్చింది. 4 శారీస్ ఫైనల్గా 4 శారీస్ కంప్లీటెడ్. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి 4 శారీస్ అయితే వేసేసినాను. ఇంకా ఫాల్స్ మాత్రం వేయాలి. మార్నింగ్ వచ్చి వేసేస్తామని ఉన్నాను. టోటల్గా కంప్లీటెడ్ ఈరోజు వర్క్. బాగున్నాయి. 1 2 3 4 4 చీరలు వేసేసాను.